ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ రంగాలకు ఇప్పుడిప్పుడే మంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలోనూ ఈ రంగాలకు మరింత ప్రాచుర్యం, ప్రచారం కల్పించే లక్ష్యంతో గుంటూరు గోకుల్ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆహుతుల్ని కట్టిపడేసింది. ఇప్పుడంతా నవ్యతకే పెద్దపీట వేస్తున్నారు. వేసుకునే దుస్తుల నుంచి అలంకరించుకునే వివిధ సామాగ్రి వరకు ఈ తరం యువత కొత్తదనం కోరుకుంటుంది. కాస్త వినూత్నంగా ఉండాలని పరితపిస్తోంది. ఇందుకు ఫ్యాషన్ ప్రదర్శనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గుంటూరు గోకుల హోటల్లో జరిగిన ఫ్యాషన్ షో ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. విద్యార్థులు ఆకట్టుకునే వస్త్రాలు ధరించి ఆకట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన హోమ్ లైన్ డెవలపర్స్, బిల్డర్స్, అంజనీ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ సంయుక్తంగా ఈ ప్రదర్శన నిర్వహించాయి. పాశ్చాత్య పోకడలు అనుసరిస్తూనే కాస్త భారతీయత మేళవిస్తూ ఫ్యాషన్ నిపుణులు రూపొందించిన వస్త్రాల్లో ముద్దుగుమ్మలు అందాలొలికించారు. అందానికి తోడు ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ప్రొఫెషనల్స్ కు తీసిపోని రీతిలో ర్యాంపుపై సందడి చేశారు. నేపథ్య సంగీతం నడుమ వయ్యారి నడకలతో అందర్నీ కట్టిపడేశారు. ఫ్యాషన్, ఇంటీరియర్ రంగాలదే భవిష్యత్ అని యువత అంటుండగా నవ్యాంధ్రలో వీటిని మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ షో చేసిన తర్వాత మా కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇంకా ఎక్కువ షోస్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకా గ్రో అవ్వ అనుకుంటున్నాం ఇంటీరియర్ డిజైనింగ్లో. 100% టాలెంట్ అయితే మీకు 100% ప్లేస్మెంట్స్ ఉంటుంది, గ్రోత్ కూడా ఉంటుంది. జాయిన్ అయిన వెంటనే ఫ్యాషన్ షో చాలా బాగుంది. అండ్ మన విజయవాడలో ఇంకా ఇలాంటి ఫ్యాషన్ షోస్ ఇంకా బాగా జరగాలి. నేర్చుకోవడం వల్ల ఫ్యాషన్ డిజైనింగ్ బయట చేయొచ్చు, బుటిక్ పెట్టచ్చు, ప్లస్ జాబ్స్లో టెక్స్టైల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ మనం ఓన్గా చేసుకోవచ్చు, బయట జాబ్స్ కూడా చేయొచ్చు. మన ఓన్గా మనం ఏమైనా సరే డిజైన్ చేసుకోవచ్చు. Everything is fashion in my dreams, so I selected fashion designing. కోస్టల్ బెల్ట్ లో వచ్చి మన బైఫర్కేషన్ తర్వాత ఇక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెంచడం కోసం, పర్టికులర్ దాని ద్వారా ఇక్కడ యువతకి మనం ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది ముఖ్యమైన ఉద్దేశంతో మనం ఇక్కడ లోకల్లో ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ బ్రాండ్ అంజనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ తోటి ర్యాప్ అవడం జరిగిందండి. కలిసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది.